హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియో వచ్చేసి బందోస. పిల్లలకి చూడగానే తినాలనిపించేంత టేస్ట్గా, కలర్ఫుల్గా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బందోస ఎలా చేయాలో చూద్దాం. ఇలా టైం వేస్ట్ కాకుండా నేను ముందే అన్ని కట్ చేసి పెట్టుకున్నానండి. బీట్రూట్ సన్నగా తురుముకోవాలి. పచ్చిమిర్చి కూడా కొన్ని రోట్లోనే వేసుకొని మెత్తగా ఇలా క్రష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తురుముకోవాలి. క్యారెట్ కూడా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక 2 కప్పుల ఉప్మా రవ్వ తీసుకొని అందులో పచ్చి ఆలుగడ్డని సన్నగా తరిగి వేసుకోండి. ఆలు ఒకటి పెద్దదైనా సరిపోతుంది, లేకపోతే చిన్న అయితే 2 కట్ చేసుకోండి. నేను ఒక కప్పున్నరే ఉప్మా రవ్వ తీసుకున్నా కాబట్టి చిన్నవి 2 ఆలుగడ్డలు వేసుకున్నాను. అప్పటికప్పుడే మనం ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు ఈ బందోసలు. పులియబెట్టే పని లేదు, పెరుగు కూడా వాడే పని లేదు. చాలా ఈజీగా సాయంత్రం పూట అయినా అప్పటికప్పుడు, మార్నింగ్ అయినా అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. కొన్ని వాటర్ పోసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆలు ముక్కలన్నీ మెత్తగా అయిపోయేలాగా పేస్ట్ చేసుకొని ఇదంతా ఒక బౌల్లో వేసేసుకోవాలి. దీన్ని మనం అప్పటికప్పుడే చేసుకోవచ్చండి. పక్కకు పెట్టి అర్ధగంట పక్కకు పెట్టడాలు, పెరుగు కలపడాలు ఏమీ లేవు. ఇందులో మనం సన్నగా తురుముకున్న క్యారెట్, ఉల్లిపాయలు, బీట్రూట్, కొత్తిమీర, మెత్తగా నూరుకున్న పచ్చిమిర్చి తురుము, వాటితో పాటు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్, కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు పిల్లలు మనం బీట్రూట్ ఇచ్చినా తినరు, క్యారెట్ ఇచ్చినా తినరు. ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా వేసుకొని చేసుకోవచ్చండి. పిల్లలు తినేవి వేసుకొని చేసుకోవచ్చు. ఇలా తినని కూడా వేస్ట్ చేసినా కూడా వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. మీకు నచ్చిన మంచి వెజిటేబుల్స్ సన్నగా తురిమి వేసుకోండి, చాలా బాగుంటాయి ఇవి. ఇలాంటి ఈజీగా ప్రిపేర్ చేసుకునే టిఫిన్స్ కోసం, మంచి మంచి కర్రీ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 డేస్కి ఒక మంచి కర్రీస్తో వీడియోస్ పెడతానండి ఇప్పటి నుంచి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు అయితే పల్లీ చట్నీ తయారు చేసేసుకుందాం. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్, పల్లీలు, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం అంత చింతపండు వేసుకొని ఒక టమాటా వేసుకొని ఇవన్నీ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకుందాం. కుదిరితే తాలింపు చేసుకోండి, లేకపోయినా కూడా టేస్టే ఉంటుంది. తాలింపు చేసుకుంటే రేపటికి కూడా ఏదన్నా చట్నీకి అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపటికి కూడా పనికొచ్చిద్ది మనకి. అంతే అండి, పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు చేసేసుకుందాం. పల్లీ చట్నీ పోపు చేసుకోవడం, పల్లీ చట్నీ పట్టుకోవడం ఎవరికైనా తెలుసు కదండి. ఈ బందోసలకి టమాటా చట్నీ అయినా బాగానే ఉంటుంది, పల్లీ చట్నీ అయినా బాగుంటుంది. అసలు ఉత్తగా తిన్నా కూడా బాగానే ఉంటాయండి, చాలా బాగుంటాయి. వాటిని మెత్తగానైనా చేసుకోవచ్చు, క్రిస్పీగానే చేసుకోవచ్చు, మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. అన్ని హెల్త్కి సంబంధించినవి వేసినాం కాబట్టి ఎప్పుడు తిన్నా కూడా ఈజీగా అరిగిపోతుంది. పల్లీ చట్నీ అయితే పోపు చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే బందోసలు ఎలా చేయాలో చూద్దాం. ఇలాంటి కళాయి ఉంటే తీసుకోండి, లేకపోయినా కూడా నాన్ స్టిక్ కడాయి అయినా కూడా ఊతప్పలాగా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇందులోనే వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక గంట నిండుగా ఒక గంట వేసుకోండి. ఒక 2 నిమిషాల్లో అయితే అది అయిపోతుంది. అని తిప్పేసుకోవాలి. చూసారుగా, ఇలా చేసుకోవాలి. అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి. నేను 1 కప్పు ఉప్మా రవ్వ అంటే 1.5 చిన్న కప్పుతో 1.5 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటేనే నాకు 6-7 అయినాయండి ఇవి. అదే ఒక పెద్ద కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటే ఒక 10-15 అయితే అయితే పెరుగు కూడా వాడకుండానే చాలా ఈజీగా బందోసలు ఎంత క్రిస్పీగా, కావాలంటే స్మూత్గా, ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి. ఈ బందోసలు కాలేక నూనె కూడా ఉండదండి అందులో. చాలా బాగున్నాయి కదా, చూసారుగా ఎంత బాగున్నాయో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.